రాయచోటి మాజీ ఎమ్మెల్యే రమేష్ కుమార్ రెడ్డికి టికెట్ అధిష్టానం ప్రకటించకపోవడంతో రమేష్ కుమార్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ ఎమ్మెల్యే రమేష్ కుమార్ రెడ్డికి అధిష్టానం టికెట్ ఇవ్వకపోవడంతో రమేష్ రెడ్డి అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాత్రి లక్కిరెడ్డిపల్లి మండల కేంద్రంలో బాదుడే బాదుడు భవిష్యత్తుకు గ్యారంటీ పోస్టర్లను మెట్టితో కొడుతూ చంద్రబాబు నాయుడు డౌన్ డౌన్ రమేష్ రెడ్డి జిందాబాద్ అంటూ నినాదాలు చేస్తూ వాటిని తగలబెట్టారు. రాయచోటిలో రమేష్ రెడ్డి కార్యాలయంలో గ్రామ స్థాయి నుండి మండల పట్టణ పరిధిలోని నాయకులు మీడియా సమావేశం నిర్వహించి తెలుగుదేశం పార్టీ గ్రామ మండల పట్టణ జిల్లా కార్యవర్గ సభ్యులు అంతా మూకుమ్మడిగా రాజీనామా చేసి అధ్యక్షుడు చంద్రబాబుకు పంపుతున్నట్లు వారు మీడియా ద్వారా తెలియజేశారు. గత 10 సంవత్సరాలుగా రమేష్ రెడ్డి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ కోసం కుటుంబ సభ్యులను సైతం వదిలి కష్టపడ్డామన్నారు. అధిష్టానం పెద్దలు మాత్రం డబ్బుల కట్టలకు అమ్ముడుపోయి తమ నాయకుడికి అన్యాయం చేశారని తీవ్ర స్థాయిలో విమర్శించారు. నియోజకవర్గంలో నిన్న క్యాడర్ అంతా రమేష్ రెడ్డి వైపే ఉందన్న విషయం చంద్రబాబు తెలుసుకోకపోవడం ఆయన మూర్ఖత్వమే అని తెలిపారు. రమేష్ రెడ్డి ప్రతి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుడికి అండగా ఉంటూ పార్టీని అన్ని విధాలా బలోపేతం చేసిన తరుణంలో టికెట్ ఇవ్వకపోతే ఎంత నష్టం జరుగుతుంది అనే విషయాన్ని ఎన్నికల ఫలితాలే బుద్ధి చెబుతాయన్నారు. చూసినట్టయితే మున్సిపల్ ఎలక్షన్ లో నేను, మా అమ్మ, మా భార్య ముగ్గురం పోటీ చేయడం జరిగింది. ఇక్కడ ఎలక్షన్లో నామినేషన్ వేసేటప్పుడు అన్ని అప్లికేషన్లు చేయడము, ఎవరు ఆ నామినేషన్ వేయడానికి వచ్చినారో వాళ్ళందరినీ కొట్టడం జరిగింది. ఈ విధంగా ఎన్నో ఇబ్బందులు గురి చేసినారు. ఏదన్నా ఎంఆర్ఓ ఆఫీస్కి పోయి మేము ఏదైనా పోయి చేపి సొంత పనులు కానీ కార్యకర్తల పనులు చేయాలంటే కూడా ఎంఆర్ఓ ఆఫీస్లో కూడా పార్టీ భేదం ఉండింది. స్టేషన్లో ఇట్లా ఎన్నో ఇబ్బందులు గురి కార్యకర్తలు ఈసారి మా ప్రభుత్వం వస్తుందిలే, మేమందరం గౌరవంగా బతుకుతాము, వాళ్ళు ఈరోజు మాకు ఇబ్బంది పెట్టినారు, మేము కూడా ఆ రోజు వాళ్ళకు కూడా ఏదో విధంగా చేద్దాము, వాళ్ళ గుణపాఠం చెప్దామనే పరిస్థితిలో ఈరోజు చూసినట్టయితే ఈ 10 ఏళ్ల నుంచి రమేష్ రెడ్డి అన్న గారు ఇన్ఛార్జిగా ఉన్నారు. మేమందరం ఆయనతో మమేకమైన ఒక కుటుంబ సభ్యులాగా మేమంతా కలిసి ఉన్నాము. ఈరోజు వీళ్ళు చేసే పరిస్థితి ఎట్లుందంటే చంద్రబాబు నాయుడు గారు మాజీ ముఖ్యమంత్రి వర్యులు గౌరవ అధ్యక్షులు ఆ మహానుభావుడు ఈరోజు ఏ పరిస్థితి తెచ్చినా అంటే కార్యకర్తలే పార్టీకి బలం అంటాడు. మేమందరం సాయశక్తుల మా భార్య బిడ్డల్ని, మా కుటుంబాన్ని, మా ఆర్థిక పరిస్థితిని పణంగా పెట్టి మేము కష్టపడిన పార్టీ కోసము. ఎన్నో ఇబ్బందులు స్టార్టింగ్లో మీరు చూసినట్టయితే మా మీద కేసులు పెట్టడము, ఒక కార్యకర్త బయటికి రావాలంటే భయపడుతున్నాడు. అటువంటి సమయంలో మా నాయకుడు మాకందరికి అండంగా నిలబడి మేమందరం ఆయనకి ఈ 10 ఏళ్ల నుంచి ఆయనతో మమేకమైనాము. ఎటువంటి పరిస్థితి అంటే ఆ కుటుంబంతో మాకు ఎటువంటి ఏనలేని సంబంధం ఉంది. మేమంతా ఒక కుటుంబ సభ్యుల్లా కలిసి విన్నాం. ఈరోజు మా బాధలు, మా శక్తులు, మా పనితనం అంతా ఆయన తెలిసిన వ్యక్తి. ఎవరో కొత్త వ్యక్తులు వచ్చి ఈరోజు మేము ఎమ్మెల్యేగా నిలబడతామంటే ఈ మధ్య జాయిన్ అయ్యారు. వాళ్ళ కార్యకర్తల గురించి ఏం తెలుస్తుంది? వాళ్ళు కూడా వేరే పార్టీ నుంచి వచ్చిన వాళ్ళే, ఆ వైసీపీ క్యాడర్ నుంచి వచ్చిన వ్యక్తులే. ఏ విధంగా మేము వాళ్ళని స్వీకరించాలా, ఎట్లా స్వీకరించాలో చెప్పండి. ఈ 10 ఏళ్ల నుంచి మా వ్యవహారాలనే ఆయనకు తెలుసు. ఏ కార్యకర్త కష్టపడినాడో ఆయనకు ఏ విధంగా సాయం చేయాలనే ఆలోచన ఆయనకు ఉంటుంది. కొత్త వ్యక్తికి ఏం తెలుస్తుంది ఆయన గురించి? ఇప్పుడు వచ్చే వాళ్ళ క్యాడర్ వాళ్ళ వ్యవహారం ఎట్లుంటుందో తెలియదు. ఇక్కడ గెలిచి మళ్ళీ పార్టీ చేంజ్ ఆపకపోవాలనే ఆలోచన కూడా ఉంటుంది. ఇదంతా గమనించకుండా మా అధ్యక్షుడు ఒక్కసారిగా కార్యకర్తను అడగకుండా డెసిషన్ తీసుకుంటే ఏ విధంగా మనిషి టెన్షన్ పడతాడో మీరు ఆలోచన చేయాలా. ఇది ఏమీ లేకుండా ఆయన కేవలం ఆడ కూర్చొని ఆ సర్వే రిపోర్ట్స్ మీరు పోయి కార్యకర్తలను అడిగినారా, ప్రజలను అడిగినారా? ఏమీ అడగకుండానే కూర్చొని డబ్బు ఇచ్చి సర్వేలను మేనేజ్ చేసినారు. డబ్బు ఇచ్చి సర్వేలను మేనేజ్ చేస్తే పార్టీ వస్తుందా రాష్ట్ర స్థాయిలో? నిజంగా కష్టపడే వ్యక్తికి ఇవ్వాలి. కానీ ఎవరో డబ్బులు తెచ్చి 40 కోట్లు పెడతాం, 50 కోట్లు అంటే ఇన్నేళ్ల నుంచి 4 ఏళ్ల నుంచి మాకు కష్టం లేదా అంటే మేము కూడా మీరు ఆ మాట ముందే చెప్పింటే మేము కూడా ఈ 4 ఏళ్ళు వైసీపీ పార్టీలో పోయి కోట్లు సంపాదించుకొని డబ్బు తెచ్చుకొని ఇక్కడ టికెట్ కొనుక్కునేదాం కదా. ఆ టికెట్ కొనుక్కుంటే ఇవన్నీ ఎందుకు అవసరము? వాళ్ళు 40 కోట్లు పెడతాం, 80 కోట్లు పెడతాము, లేదు 100 కోట్లు పెట్టినాము. ఇట్లా టికెట్లు అమ్ముకుంటే సంస్కృతి ముందు ఎప్పుడు తెలుగుదేశం పార్టీలో లేనేలేదు. మొట్టమొదటిసారి ఇది వచ్చింది. మేమైతే మొత్తం సర్పంచులు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు, జెడ్పీటీసీలు మొత్తం రమేష్ రెడ్డి నాతో ఉన్నాం. ఇప్పుడుండే వ్యక్తి దగ్గర ఒక్క కౌన్సిలర్, ఒక్క సర్పంచులు వాళ్ళ దగ్గర ఉంటే నేను ఒప్పుకుంటాను. ఏం లేదు, క్యాడర్ మొత్తం బూత్ ఇన్ఛార్జీల కాడి నుంచి మండల అధ్యక్షుల వరకు అందరం మీడియా ఉన్నాము. ఖచ్చితంగా రమేష్ అన్న ఏం డెసిషన్ తీసుకుంటే ఆయన వెంటే ఉంటాము. ఖచ్చితంగా ఆయన ఇండిపెండెంట్ నిలబడినా ఇంకో పార్టీలకు పోయినా అతనితో పాటు ఉండి ఖచ్చితంగా ఈసారి గెలిపించుకుంటాం. శ్రీ అవధూతాశ్రమము, బోధానంద సత్యారామూర్తి ఆర్యుల గోసేవాశ్రమము మరియు వృద్ధాశ్రమము పడాల
ఆశ్రమములో గోసేవ గోవుల దానము స్వీకరించుట మీ నవగ్రహ దోషములు పోవుటకు గోపూజ చేయబడును. మూలికా వైద్యము గోపంచగవ్య వైద్యము చేయబడును. యంత్రములు తావీదులు ఇవ్వబడును. శాంతి హోమములు చేయబడును. మీ ఆత్మీయుల పుట్టినరోజు పెళ్లి రోజు మరియు వర్ధంతి వంటి ముఖ్యమైన దినములలో గోసేవ లేదా అన్నదానం చేయదలిచిన వారు సంప్రదించండి. మా వృద్ధాశ్రమంలో ఖాళీలు కలవు. చేరదలిచిన వారు సంప్రదించండి. శ్రీ 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 స్వామి బోధానందగిరి శ్రీ అవధూతాశ్రమము అయ్యప్ప స్వామి గుడి దగ్గర పడాల తాడేపల్లిగూడెం 2. సెల్ నంబర్స్ 7981356374 9618034 138.